శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే చాలా వరస్ట్గా ఉంది. ఎందుకంటే ఎవరి దగ్గర డబ్బులు లేవు. మెయిన్ ఆయన వచ్చిన నుంచి ఎవరికి జాబ్స్ లేవు. ఎవరెవరికో ఎక్కడెక్కడ నుండి వచ్చి వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నాడు, కానీ మన వాళ్ళకి ఏమి ఇస్తున్నాడు? ఒక ఇల్లు అన్నాడు, ఇల్లు లేదు. కరెక్ట్గా ఏమి కూడా రావట్లేదు ఆయన ద్వారా. మనకు సన్న బియ్యం ఇస్తున్నారు కదా రేషన్, ఈ మంత్ నుంచి వస్తున్నాయి. ఆ సన్న బియ్యం కూడా ఏం మంచిగా అయితే ఫుడ్ అసలు. ప్రభుత్వం అయితే వరస్ట్గా ఉంది. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది ఆయన వల్ల. వచ్చే అదేంటి కళ్యాణ లక్ష్మి అవేమి ఏం చేస్తున్నాడు అసలు? ఓన్లీ లేడీస్కి ఒకటి ఫ్రీ బస్ పెట్టిండు, దానికి మించి ఏం చేయాలి? ఫ్రీ కరెంట్ బిల్లు కూడా ఇస్తున్నారు. ఎక్కడ ఓన్లీ విలేజ్లో ఇస్తున్నాడు, ఇక్కడ ఏమి ఇస్తున్నాడు? హైదరాబాద్లో మన సిటీలో ఓనర్స్కి వస్తున్నాయి, రెంట్ వాళ్ళకి మనకేం లాభం ఉంది? రెంట్ ఉండడానికి రెంట్ కట్టడానికి డబ్బులు లేకుండా ఆ డబ్బు మొత్తం ఎవరి దగ్గరికి వెళ్తుంది? రెంట్లో ఉన్నప్పుడు కూడా దాంట్లో క్లైమ్ అయిపోతుంది కదా. లేదు, అవ్వట్లేదు. ఓనరే చూసుకుంటాడు, మనకేమి ఇస్తుండు? మొత్తం ఏంటంటే ప్రభుత్వం అయితే టోటల్ వరస్ట్ అన్న. నేను నెక్స్ట్ టైం చేసినా కూడా ఇంకా 10 ఏళ్ళు 20 years కూడా రాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన దగ్గర వాళ్ళ ఎమ్మెల్యే దగ్గరనే డబ్బులు ఉన్నాయి, కానీ వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు. నా దృష్టి ఏముందంటే నేనే ఒక సీఎం అయితే ఎలా చేస్తుండే అంటే అలా చేస్తాను. అంటే మీరు ఏం చేద్దాం అనుకున్నా? సీఎం చేస్తే నేను మొత్తం మద్యపానం ఆని చేసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అంటే మొత్తం కాదు, సాటర్డే సండే ఓపెన్ ఉంటుంది. మళ్ళీ మొత్తం అలా చేసినాం అనుకో మన వాళ్ళు చచ్చిపోతారు. అట్లా మంచి ఎవరికంటే జాబ్స్ మన వాళ్ళు మెయిన్ ఎక్కడెక్కడ యూపీ వాళ్ళు, బీఆర్ వాళ్ళు వచ్చి మనకేడ జాబ్స్ ఉన్నాయి. జాబ్స్ లేక చాలా ప్రాబ్లం, మస్తు ఇబ్బంది పడుతారు మన వాళ్ళే. ఈ ఇబ్బంది లేకుండా నేను కంట్రోల్ చేసుకునేవాడిని అసలు. అంటే మీ ప్లానింగ్ ఎప్పుడు ఉందన్న మరి సీఎం అవ్వాలని? ఇట్లా ఇక ప్రజలు ఎన్నుకుంటే ఇప్పుడైనా అవుతాం, అట్లేమున్నది. ఇక ప్రజల్లో ఉంటుంది. ఇక దానికి తగ్గట్టు మీరు ఏమేమి ప్లాన్ చేస్తున్నారు మరి సీఎం అవ్వడం కోసం? సీఎం అవ్వడానికి అయితే ఇప్పుడైతే ఏం లేదు. ఇప్పుడు సీఎం అవ్వాలంటే డబ్బులు కూడా కావాలి మనకి. మనీ లేని ఏడా సీఎం కాలేము. అట్లా ప్రభుత్వం అయితే చాలా బ్యాడ్ ఉంది. ఏదో అనుకొని ఓటేసి గెలిపించాము, కానీ ఇప్పుడు ఏం లేదు. ఓటేసినందుకు బాధపడాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు మీకు సీఎం అవ్వడం కోసం మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారు? ఎట్లా ఇంకా ఎవరిని కలవలేదు నేను. సీఎం అవ్వడానికి కలవాలి. ఇక నేను కేసీఆర్ సార్ని కలవాలి, ఒకసారి మాట్లాడుకోవాలి. సీఎం కాకుండా అట్లీస్ట్ ఎమ్మెల్యేనని అవుతానేమో ఫ్యూచర్లో. అట్లా సో మీరు సీఎం కూడా కావాలన్నా? ఎందుకోసం అంటే మీరు మద్యపానం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఆలోచిస్తారు కాబట్టి అవ్వాలి. మేము రైతులకు కూడా ఏముంది, రైతులకు కూడా రైతు బీమా, రైతు బంధు ఇవేమి వేయట్లేదు. దాన్ని కూడా రైతులు ఇప్పుడు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. దానివల్ల ఏం యూజ్ ఉంది? ఆయన సీఎం అయ్యి పోయి ఏసీలో కుర్చీలో కూర్చుంటే కాదు కదా సీఎం. జనాల్లోకి వస్తుండా, ఈ జనాల్లోకి రాడు. సీఎం అసెంబ్లీ పెడతాడు, అసెంబ్లీ ఏదో ఒలుడుతూ ఉంటాడు. ఎవరికి యూజ్ దానివల్ల? ఆయనకి యూజ్, వాళ్ళ ఫ్యామిలీకి యూజ్, వాళ్ళ అన్నదమ్ములకి. మనకు ఎలాంటి యూజ్ లేదు ఆయనతోటి. దానికోసం మాట్లాడాలి అంతే అన్న. మీరు సీఎం అయితే ఏమేమి చేస్తారన్న? నేను సీఎం అయితే ఫస్ట్ ప్రజల్లో ఉంటాను. నేను ప్రజల కష్టాలు చూసుకుంటా. భరత్ అనే మూవీ చూసినావు కదా, భరత్ అనే నేను ఆ మూవీ లెక్క చేస్తాను. సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఏ ఒక్కరికి కష్టపడేది. మొత్తం ఇంగ్లీష్ మీడియం స్కూల్ అన్నారు కదా, మొత్తం ప్రైవేట్ చేసి పడేస్తా స్కూల్ని. ప్రజలకు ఎలాంటి హామీ చేయకుండా ప్రజల్లోనే ఉంటా. ఒక సొంత ఇల్లు కూడా కనుక్కోకుండా ప్రజలకే చేస్తాను నేను. ఆయన లెక్క ఉండను. అంటే ఏం పార్టీ పెడదాం అనుకుంటున్నారు? ఏదన్నా ఇప్పుడు పార్టీ అంటే ఇక ఏం లేదన్నా. ఇక జనసేన పెట్టేసింది కానీ ఆల్రెడీ. అట్లా మీ పేరు మీద ఏమన్నా? మీ పేరేంటన్నా? పేరేం లేదన్నా, ప్రజల పేరు మీద ఒక పార్టీ పెడతాను నేను. ప్రజాపాలన టైప్ ఒక పేరు. అట్లా పార్టీ ఇస్తారంటారా? ఇక మనం పోరాడి తెచ్చుకుంటాం. ఇక తెలంగాణ పోరాడి తెచ్చుకోలే, ఇట్లనే పోరాడి తెచ్చుకోవాలి ఇక పార్టీలు కూడా. అంటే నీ పార్టీ కోసం ఎవరెవరిని హెల్ప్ తీసుకుంటున్నారు? ఎవరెవరు హెల్ప్ అడుగుతున్నారు? ఇప్పుడైతే ఇంకా అంత ఆలోచన లేదన్నా, వచ్చినప్పుడు చెప్తాను డెఫినెట్గా. ఎందుకన్నా ఆల్రెడీ మీరు ఫిక్స్ అయిపోయారు కదా, నేను సీఎం అవ్వాలి, సీఎం చేస్తా అని చెప్పేసి. సో కాబట్టి అంతా ఫిక్స్ అయిపోయినారు. కష్టాలు చూసినాక జనాలు కూడా ఎట్లా ఊరు అంటే మన కింది నుంచి వచ్చిన వాళ్ళకి ఓటు వేయట్లేదు, నమ్మట్లేదు. ఫస్ట్ ఎవరో వచ్చారు, వదులుతున్నారు, హామీలు అడ్డగోలుగా హామీలు ఇస్తే వాళ్ళకు ఓట్లు వేస్తున్నారు. నిజాయితీగా హామీలు ఇచ్చేవానికి ఎవరు ఇయ్యారు ఓట్లు. ఇప్పుడు నిజాయితీగా ఇప్పుడు హైదరాబాద్ని ఒక అమెరికా లెక్క చేసినారు కేసీఆర్, రేవంత్. హైటెక్ సిటీ రోడ్లు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేసిండు? ఒక రోడ్ ఓపెన్ చేసింది లేదు, ఏం చేసిండు ఉన్నాడు. అట్లా దానివల్ల చాలా కష్టాలు పడుతున్నారు జనాలు. సో అందుకోసమే మీరు సీఎం అవుదామనేసి ఉద్దేశంతోనే మీరు బయటకు వచ్చి ప్రజల్లో తిరుగుతున్నారు, ఏమేమి కష్టాలు ఉన్నాయి ఏంటి అని. అంతే. ఇప్పుడు ఎవరో ఎందుకు, నాకే కష్టాలు చాలా ఉన్నాయి ఇప్పుడు. అట్లా ఒకప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ కోసము 1000 మంది అప్లై చేసితే ఒక్కరికో ఇద్దరికో వచ్చేది. ఇప్పుడు ఒక ప్రైవేట్ జాబ్ కోసం 1000 మంది పోటీ పడుతున్నారు అన్న. ఎంత ఒక ప్రైవేట్ జాబ్ కూడా, ఒక మార్ట్లకి వెళ్దామన్నా, ఒక షాపింగ్ మాల్కి వెళ్దామన్నా ఎంతోమంది. ఇప్పుడు అంబానీ సార్కి ఏం తక్కువ ఉంది, అది మొత్తం క్లోజ్ చేసేసరికి వీళ్ళు పోయి మొత్తం రీటైల్లో పడితే రీటైల్లో జాబ్సే లేవు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక జాబ్ లేక రోడ్ల మీద ఇప్పుడు ఎంతమంది రోడ్ల మీద పడుతున్నారు. రోడ్ల మీద పడి వాళ్ళ కష్టాలు ఎవరికి, ఇంట్లో డబ్బులు అడగక
ఇట్లా కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కష్టాలు ఎట్లుంటాయి, రూమ్ రెంట్లు కట్టుకోలేక వాళ్ళకి చావాలన్నా బతకాలన్నా అర్థం కాని పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభుత్వం ఏం చేస్తున్నది మనకి? ప్రభుత్వాలు అయితే ఏం చేయట్లేదు. వాళ్ళు సుఖం చూసుకుంటున్నది, వాళ్ళ ఆనందం చూసుకుంటుంది అంతే. సో ఫస్ట్ సీఎం అవ్వాలంటే మనకి ఏమేమి తెలిసి ఉండాలనేది మీకు ఎంతవరకు తెలుసు? ఫస్ట్ సీఎం అవ్వాలంటే ఫస్ట్ జనాల నుంచి రావాలన్న నాయకుడు కష్టాలు తెలవాలి, సుఖాలు తెలవాలి. ఇప్పుడు 2 ఏళ్ళు జాబ్ చేసిండు రేవంత్ రెడ్డి సార్ ఎక్కడన్నా. నేను 10 ఏళ్ళు జాబ్ చేసిండు. నేను ఆ జాబ్ కష్టాలు నాకు తెలుసు, ఆయనకేం తెలుసు జాబ్ కష్టాలు? ఆయన కూడా పెయింటింగ్ చేశారు కదా అన్న ఎప్పుడు స్టార్టింగ్లో అది చెప్పుకున్నాడేమో పెయింటింగ్ వేసినా అని. మరి నేనైతే చూడలేదు, నువ్వు చూసినావు మరి పెయింటింగ్ వేసుడు? అట్లా చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు, కొందరు అంటున్నారు పెయింటింగ్ చేశారు. డబ్బులు ఇస్తే చెప్తారన్న, ఇక డబ్బులు ఇచ్చి చెప్పించుకోవచ్చు కదా. ఆయనకేం అవసరం? ఆయన పుట్టిన నుంచి డైరెక్ట్ ఎంపీ చేసిండు, ఆయన ఎమ్మెల్యే నుంచి డైరెక్ట్ సీఎం అయ్యిండు. ఆయనకి ఏం కష్టాలు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే సీఎం అవ్వాలంటే ఏముండాలి అంటే పైసలు ఉంటే సరిపోతాయి అన్నట్టు? పైసలు ఉంటే ఎట్లా సరిపోతుంది అన్న? పైసలు కాదు, పైసలతో పాటు తెలివి ఉండాలి. సీఎం కష్టాలు ఇప్పుడు ఎట్లా భరత్ అనే నేను సినిమాలో వాడు ఇల్లు ఊరు ఎట్లా తిరుగుతాడు మహేష్ బాబు సారు, అట్లా మనం తిరగాలి, అడ్డగోలుగా ఫైన్లు పెట్టాలి. మనం కూడా హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్ అయ్యి రోడ్ల మీద ఎంతోమంది పోలీసు అధికారులు మీరు ఎప్పుడు అనుకున్నారా అన్న సీఎం అవుతా అని? ఈ కష్టాలను చూసి నేనే ఒక సీఎం అయి ఉంటే ఇట్లా ఉండకుండే అని అర్థమైంది. ఒక లీడర్ మూవీలో ఒక అమ్మాయి కోసము అత పొజిషన్ కోసమే రాజీనామా చేశాడు అంత పెద్ద సీఎం. అలాంటి సీఎం కావాలి మనకి. ఎవరి కోసం ఈ సీఎంలు? జన గణ మన అని ఓటు కుదిరితే మంచిగా ఉంటుంది. ఇంతే అన్నయ్య. అంటే మీరు ఏ టైంలో అనుకున్నారా సీఎం అవ్వాలి అని చెప్పేసి? సీఎం అవుతా అనుడు అంత ఈజీ కాదు కదన్న. ఇప్పుడు అవ్వాలి అనుకుంటే 1 డే సీఎం ఉన్నదనుకో నాకు లక్కే కదా. ఆ 1 డేలో నాతో ఎంత సాధ్యమైతే అంత న్యాయం చేస్తానేమో ప్రజలకి. ఓకేనా సరే 1 డే సీఎం అనేది కాబట్టి నిజంగా మీకు 1 డే సీఎం ఇచ్చారనుకో ఎట్లాంటి పరిపాలన పాలిస్తారు? ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ల మీద ఉన్న వాళ్ళందరినీ సెటిల్ చేసేస్తాను, జాబ్ చేసేస్తా 1 డేలో మొత్తం మ్యాక్సిమం మొత్తం తిరిగి టీవీస్లో న్యూస్ గీసు అన్నీ అల్చల్ చేసి పడేస్తా ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ మనకు కష్టాలు తెలుసు కదా. ఫస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళని సెట్ చేయాలి. ఇక ఉన్నోడు ఇంకా పైకి వెళ్తున్నాడు, లేనోడు కిందకి వెళ్తున్నాడు. లేనోడిని కొట్టాలి, ఉన్నోడిని లేపినట్టున్నది. అందుకే అదేమంటారు డబ్బులు అది మొత్తము అది చేపిస్తాను. ఏమంటారు అన్న దాన్ని? బ్లాక్ మనీ వైట్ మనీ. బ్లాక్ మనీ కాదన్న, ఇప్పుడు ట్యాక్సీ మొత్తం వాళ్ళని పిలిపించి మొత్తం క్లియర్ చేయించి వాడేస్తాను. సరే మరి కేటీఆర్ గారిని ఇట్లా కలుస్తా అన్నారు కదా, అది ఎప్పుడు కలుస్తారు? ఆ సార్ ఇక అపాయింట్మెంట్ దొరికితే కలుస్తాను, ఖచ్చితంగా కలుస్తాను.